వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు శనగపిండితో ఉండ్రాల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. కొన్ని మెంతులు, కొంచెం సాజీరా, దాల్చిన చెక్క ఒక 2-3, లవంగాలు ఒక 3, ఇలాచి ఒక 2, బండపువ్వు తీసుకోవాలండి. ఇవన్నీ మసాలాలు తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పెద్దవి 4 తీసుకోవాలి. తర్వాత వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. ఎక్కువ చేసుకోవాలంటే మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చండి. దాంట్లో కారం, కొంచెం ఉప్పు, కారం ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే కర్రీలో కూడా వేసుకోవాల్సి వస్తుంది మనం. కాబట్టి దాంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం కలిపేసేయాలండి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎలాగైతే మనం బజ్జీలకి ప్రిపేర్ చేసుకుంటామో పిండిని అలా చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా బజ్జీలకి మనం ఎలాగైతే పిండి రెడీ చేస్తామో అలా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ ఇలా ఆయిల్ వేడవగానే దాంట్లో సాజీరా వేసి కొంచెం వేయించాలండి. సాజీరా కొంచెం వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. చూడండి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మెంతులు, బండపువ్వు వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం పెద్దగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం రెడ్గా అయ్యే వరకు ఉంచుకోవాలండి. దీన్ని మనం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి. చూడండి, ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. కొంచెం బరకగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా అయిన తర్వాత దీంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత స్మూత్గా సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలి, ఇలా చూపించిన విధంగా. తర్వాత దీన్ని కొంచెం పిండిలో వేసి కలుపుకోవాలండి. ఉల్లిపాయ మిశ్రమాన్ని టేస్ట్ బాగుంటుంది. అదంతా పిండికి పట్టుకుంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే. తర్వాత స్టవ్ వెలిగించి అదే గిన్నె పెట్టి దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి కొంచెం సాజీరా, అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ని దీంట్లో వేసుకోవాలి. ఆల్రెడీ ఆనియన్ వేయించుకున్నాం కాబట్టి అంతగా వేయించాల్సిన అవసరం లేదండి. కొంచెం చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ పిండి దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలండి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు
రసం దాంట్లో వేయాలండి. ఇలా రసం ఇలా తీసుకోవాలండి, కొంచెం ఎక్కువ తీసుకోవాలి రసం, ఎందుకంటే బాగా మరగాలి. అలాగే మనం ఈ బజ్జీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉడకాలండి. చూడండి ఇలా బాగా మరిగించాలి. చింతపండు ఒక 5 మినిట్స్ మరిగించాలండి. ఇలా కొంచెం మరిగిన తర్వాత స్టవ్ చిన్నగా పెట్టుకొని చిన్న చిన్న బజ్జీలాగా వేసుకోవాలండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మరి తొందరగా ఉడికిపోయి బాగుండదు. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇలా బజ్జీలాగా వేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చి ఎంత బాగా, చాలా బాగా కనిపిస్తుందండి. ఇవన్నీ బజ్జీలని బాగా ఉడికేలాగా ఉంచేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి, ఎందుకంటే లోపల ఉన్న పిండి అంతా బాగా ఉడకాలి కదా. చూడండి ఇలా అవుతుంది. దాంట్లో కొంచెం కొత్తిమీర వేయాలి. దీన్ని అన్నంలోకి, చపాతీలోకి తినండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.